చూసారు కదా ఇప్పుడే ఇగో వాడు గుర్తు పట్టేసిండు నన్ను. సో ఇప్పుడైతే క్యాన్సల్ అయితే వేసిండు. ఇగో అసలుకి పేరు లేదు ఏం లేదు, కంపెనీ ఫ్రాడ్ ఏమైనా ఉంది అందరికీ. ఇప్పుడే మనకి ఫస్ట్ స్టెప్ అయితే పడ్డది. ఎడికలంటే మన జూబ్లీ హిల్స్ అయితే పడ్డది. ఏది మన వెస్ట్ మారేడుపల్లికి వెళ్ళి మనకి మనం ఉన్న ప్లేస్కి వెళ్ళి పికప్ పాయింట్ వచ్చేసి దగ్గర ఒక 6 కిలోమీటర్స్ అయితే వచ్చిండే. ఏడికి వెళ్ళి మనకి జూబ్లీ హిల్స్ అయితే పడ్డది. అయితే మనకి 2 పాయింట్లు అనమాట. ఇది అన్లోడింగ్, అది 10 ఫీట్ పీవీసీ పైప్లో కనిపిస్తుంది అక్కడ ఒకటి సైడ్ పడేసి ఆడ ఉంది చూసిరా, అదేనమాట మన లోడు. అయితే అదని అన్నారు. మళ్ళీ ఇంకెక్కువ లేవుతలేదు వాళ్ళకి 9 ఫీట్ బండి కావాలి, అంటే 10 ఫీట్ బండి కావాలి. కాకపోతే మనం 9 ఫీట్ పెద్ద బండి అయితే ఇట్లా బుకింగ్ చేసుకోరు. సో ఇప్పుడు ఎవరు రావాలంట వాళ్ళు వస్తే దన్నదాన్ని అయిపోతుంది మనకి లోడింగ్ అయితే. ఇంకా చూద్దాం ఏమైనా మెటీరియల్ ఉందేమో. నేనైతే ఒక్క దాని గురించి అయితే బండి బుకింగ్ చేస్తారని నేను అనుకుంటలేను, చూద్దాం. ఇంకోటి మనకి రాణిగంజ్లో అయితే ఫస్ట్ పాయింట్ ఉంది అన్లోడింగ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఉంది జూబ్లీ హిల్స్, 2 పాయింట్స్ అయితే వచ్చిండ్రు. ఇదే అన్నమాట మన రోడ్డు ఫస్ట్ పాయింట్లో. సో మనం ఇప్పుడైతే సెకండ్ పాయింట్కి వెళ్ళాలి. ఇప్పుడే మనం స్టార్ట్ అయితే అయినాము. చూస్తారు కదా కరెక్ట్ 3.5 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి ఇడికెళ్ళి. అంటే 16 నిమిషాలు అయితే చూపిస్తుంది ఫస్ట్ లొకేషన్ అయితే. మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి అయితే మనకి జూబ్లీ హిల్స్ అనమాట. ఇప్పుడు ఇడికెళ్ళి ఆడికెళ్ళి మళ్ళీ ఆడ సామాను మళ్ళీ పికప్ చేసుకోవాలో మళ్ళీ ఏందో తెలియదు. ఆడికి వెళ్ళిన తర్వాత మనమైతే సామాన్ వేసుకొని మళ్ళీ అయితే వెళ్ళిపోవాలి జూబ్లీ హిల్స్. సో ఎంత ఉంది మన సామాన్ అయితే. కాబట్టి ఏంటంటే 10 ఫీట్స్ కాబట్టి వాళ్ళైతే తీసుకున్నారు. ఈ బండి అయితే బుకింగ్ చేశారు. ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడే మనకి ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆడికెళ్ళి వెళ్ళినాము. మనకి సెకండ్ ట్రిప్ అయితే పడ్డది. ఏడికెళ్ళి అంటే మనకి ఇదే మన జూబ్లీ హిల్స్కి వెళ్ళి బంజారా హిల్స్ అయితే పడ్డది. మనకి దీనికి 630 రూపాయలు ఏమో చూపిస్తుంది. ఏదో ఒక మ్యాట్రెస్ ఉందంట, ఆ మ్యాట్రెస్ తీసుకుని వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనం దాని అయితే వెళ్తున్నాము. మనకి వాట్సాప్ గ్రూప్లో అయితే బాగానే వస్తున్నాయి మనకి కిరాయి. బంజారా హిల్స్ అటు సైడ్ వెళ్తే మనకు అటు ఆసిఫ్ నగర్ అటు సైడ్ అయితే బాగుంటాయి కిరాయిలు. సో అందుకోసం అయితే మనం ఇక కరెక్ట్ ఇడికలు అయితే ఇప్పుడు ఇదైతే వేసుకొని వెళ్తున్నాం లోడు. ఇంతసేపు ఆలోచించిన ఈ లోడు ఈ ట్రిప్ ఎత్తుకోవాలన్నా వద్దా అని ఆలోచించిన. ఎట్లయితే అట్లా అని చెప్పి నేనైతే ఇప్పుడైతే ఎత్తుకున్నాను. ఈ అటు సైడ్ వెళ్ళిపోతే మనకి అటు నుంచి మన కిరాయిలు పడితే నెక్స్ట్ ట్రిప్లో చూద్దాము. ఇప్పుడే మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఒకటే మ్యాట్రస్ మనకి, అంటే ఒకటి బెడ్ పర్ప్ అనమాట. ఈ ముంగట వెళ్తుండే ఆయన అయితే చూపిస్తాం మనకి దానికి. కరెక్ట్ 5 కిలోమీటర్స్ అయితే ఉంది ఇడికెళ్ళి. మనం అయితే ఇప్పుడు దాని అయితే వెళ్ళిపోతున్నాము. అయితే లోడింగ్ దగ్గర నేనే చేసుకున్నాను. మీదికి ఎక్కి జర తీసుకొని కట్టలు అవి తాడు గిట్ట మంచిగా కట్టేసిన. ఏంటంటే వాళ్ళకి ఏమింత మరక గిట్ట పడొద్దంట. సో అందుకోసమని నేను మంచిగా వాళ్ళ బట్ట తీసుకుని అది తీసి కట్టేసిన. ఇంకోటి వర్షం పడే తట్టు ఉంది, అట్లా అని దనదాన్ని అయితే వెళ్ళిపోతున్నాను. ఎంత రఫ్గా ఒక 10 నిమిషాలు ఉంది, అంతే 15 నిమిషాలు చూపిస్తుంది ఇడికెళ్ళి. ఆడికైతే వెళ్ళిపోదాం మనము. ఇప్పుడే మనకి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది మ్యాట్రస్ ఒకటే కదా దింపేసిన. అయితే ఇప్పుడైతే ఇడికెళ్ళి అయితే స్టార్ట్ అయినా. ఇగో చూసురుకా ఈ దిల్లడే మనం దింపింది. అయితే ఏమైందంటే అది మనం దింపడానికి ఎవరు లేరు. సో నేనైతే దింపిన. దానికైతే ఇక అన్న అయితే మనకి 100 రూపీస్ 150 రూపీస్ 120 రూపీస్ అయితే ఎక్కువ కొట్టిండు. నేనైతే వీడియో తీయలేకపోయినా. సో ఇప్పుడైతే ఇక్కడైతే స్టార్ట్ అయినా చూస్తారు కదా. ఇప్పుడైతే వెళ్తున్నా. కట్కట్టోరా एक बार बोलो. मैं ये बोल रहा हूँ, मैं तुमको 6000 रुपये डालेगा, 1000 तुम रख लेना, 5000 लेबर के लिए डाल देना. उधर पे जिधर से माल लोड करोगे, ठीक है? हाँ अभी मार रहे? नहीं, उधर जाके कॉल करो. उधर जाने के बाद किधर अनलोडिंग किधर है? बेगमपेट रेलवे स्टेशन. बेगमपेट रेलवे स्टेशन जाना. हाँ अभी मार दो ना पैसा. చూసారు కదా ఇప్పుడే ఇగో వాడు గుర్తు పట్టేసిండు నన్ను. సో ఇప్పుడైతే క్యాన్సల్ అయితే వేసిండు. ఇగో అసలుకి పేరు లేదు ఏం లేదు, కంపెనీ ఫ్రాడ్ ఏమైనా ఉంది. ఆర్డర్ క్యాన్సిల్ చేసిండు. అమ్మ ఈ మధ్య ఘోరంగా అయినాయి ఇవి. ఆల్మోస్ట్ నిన్ననే నాకు వచ్చిండే, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నేనైతే వెళ్ళిపోతున్నాను మళ్ళీ. అయితే నేను ఇంతకుముందు సోమాజిగూడ అని పడ్డది. నిన్న కూడా మనకి పికప్ లొకేషన్ వచ్చేసి ఏది మన అపోలో హాస్పిటల్ వాడింటే సికింద్రాబాద్లో. ఆడికెళ్ళి మన డ్రాపింగ్ వచ్చేసి సోమాజిగూడ. ఇప్పుడేమో పికప్ వచ్చేసి సోమాజిగూడ పడ్డది. అయితే సోమాజిగూడలోనే సంథింగ్ ఏదో ఉంది, ఆడనే పెడుతుంది లొకేషన్ అయితే ఖచ్చితంగా. మళ్ళీ ఏందో ఏమో 2 రోజులు నిన్న అట్లా పడ్డది, ఇలా అట్లా పడ్డది.
అయితే 6,000 వేయమంటుండు. 6,000 వేస్తారంట దానిలో వేస్తే 1,000 రూపాయలు నన్ను పెట్టుకొని 5,000 అయితే ఆయన కొట్టాలంట. మళ్ళా ఏదో వచ్చింది రైట్ చూస్తున్నాం. ఇప్పుడే మనకి థర్డ్ బుకింగ్ అయితే పడ్డది. ఏడికెళ్ళంటే మన అమీర్పేటకి వెళ్ళి థర్డ్ బండ్ అయితే పడ్డది. ఇక బోయినపల్లి సైడ్ మనకి ఇక ఏంటంటే ఇటు సైడ్ అయితే ఉన్నాను, ఎందుకంటే మనకి జరసేపు అయితే ట్రాఫిక్ జామ్ ఫుల్ అవుతుంది. సో అందుకోసం అయితే ఇప్పుడు ఇడికెళ్ళి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నా. అంటే ఎన్ని బుకింగ్లు వచ్చినా ఎత్తట్లేను, ఎందుకంటే ఇక మనకి మంచి బుకింగ్ వస్తేనే ఎత్తుకోవాలని అట్లానే అయితే నేను ఆగుతున్నా. ఎందుకంటే మనము ఈ 10 seconds డిలే పడతా అని చెప్పి ఏదో పడతా వచ్చి వెళ్ళి ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని అక్కడ సైడ్ దూరం వెళ్ళి వాడే బదులు పడుతుంది 10 seconds. నేను అట్లా అనుకునే ఫిక్స్ అయిపోయినా, నాకు నచ్చిన బుకింగే ఎత్తుదాం లేదంటే లేదని. ఇప్పుడు నీకు ఇప్పటిదాకా బుకింగ్ కూడా మనకు ఒక 5 kilometers సేవ్ అయినందుకే అది కూడా ఎత్తుకున్నా బుకింగ్. ఇప్పుడు వెళ్ళి మన బోయినపల్లి థర్డ్ బండ్ అయితే వెళ్ళాలి. అడికెళ్ళి థర్డ్ బండ్కి వెళ్ళి మనము మెల్ల రాణిగంజ్ సైడ్ వెళ్ళినామంటే మనకి ఎటువంటి అటు సైడ్ రాణిగంజ్కి వెళ్ళేదాన్ని కిరాయి పడితే అది కూడా మన ఇంటి సైడ్ పడితే ఎత్తుకుంటా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడైతే లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. లోడింగ్ అయితే అయిపోయింది. ఈ ట్రిప్ మొత్తం మనకి ఎంత 112 రూపాయలు అయితే మనకి ఎక్స్ట్రా అమౌంట్ వెయిటింగ్ ఛార్జ్ అయితే పడ్డది. ఇక మనకి పోర్టర్ కమిషన్ 100 రూపీస్ అయితే కట్ అయిపోయింది. ఇక మనకి ట్రిప్లో 812 రూపాయలు అయితే మిగిలినాయి. ఇప్పుడు మనకి ఇంకో ట్రిప్ అయితే పడ్డది, 4th ట్రిప్. ఎడికెళ్ళంటే మన వెస్ట్ మారేడుపల్లికి వెళ్ళి రాణిగంజ్ అయితే పడ్డది. ఇక రాణిగంజ్ కాబట్టి మనకి దగ్గరనే కాబట్టి నేనైతే ఇప్పుడు లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మనకి కరెక్ట్ 2.6 kilometers అవుతుంది ఇడికెళ్ళి. ఇక ఆడికి వెళ్ళిన తర్వాత లోడింగ్ సామాన్ ఏంటి అనేది మనమైతే కనుక్కుందాము. చలో రైట్, ఇప్పుడైతే వెళ్దాం ఆడికైతే. ఇప్పుడే మన బండి అయితే లోడ్ అవుతుంది. ఇప్పుడే మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇగో చూసారు కరెక్ట్ 5 minutes అంటే 6 minutes అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం. వీడికెళ్ళి రాణిగంజ్ ఎన్ని kilometers వచ్చిందంటే మనకి కరెక్ట్ 3.2 kilometers అంతే, 10 minutes. ఇక మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. రైట్, వీడికెళ్ళి కరెక్ట్ 10 నిమిషాలు అయితే చూపిస్తుంది. అయితే మనం ఫ్లైఓవర్ మీదకి వెళ్ళాలి, ఎందుకంటే కిందికి వెళ్తే ఫుల్ ట్రాఫిక్ జాము. సో మనము ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక మనకి 10 నిమిషాలే కాబట్టి అయితే నేను ఈ ట్రిప్ అయితే వద్దని అనుకున్నా ఫస్ట్, ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైంలో అని. కానీ రామ్ గోపాల్పేట అంటే రాణిగంజే కదా మనకి దగ్గరనే కాబట్టి మనమైతే ఇక ట్రిప్ అయితే వేసుకున్నా. కానీ లోడింగ్ కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు అన్లోడింగ్ కూడా ఇంకా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే 2 మనుషులు ఏమన్నా ఉన్నారు. సో వాళ్ళు దనదన అయితే దింపేస్తారు. ఇక మనం ఇప్పుడైతే మెయిన్ రోడ్ అయితే ఎక్కుతున్నాము. ఎడికల్ రెడీ తీసుకొని మళ్ళీ రెడీ చేసుకుంటే మనం సిగ్నల్కి వెళ్ళి స్ట్రీట్ వెళ్ళిపోవాలి. అన్లోడింగ్ అయితే చేస్తారు. ఇవే సామాను మనం వేసుకొని వచ్చింది. కరెక్ట్ ఒక 15 minutes అయితే పడ్డది మనకి లోడింగ్ లొకేషన్కి వెళ్ళి. మనకు ఒక 5 minutes అయిపోతుంది. అయిపోయాక మనం వెళ్ళిపోవడం వస్తుందా. 130 అయితే అడిషనల్ ఛార్జ్ అయితే వేసారు. ఇప్పుడు క్యాష్ కలెక్ట్ అని కొట్టేస్తున్నా. మనకి కొటేషన్ అన్న అయితే సో అయితే స్టార్ట్ అయినాము. ఇంటికైతే అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఈ ట్రిప్లో మనకి మొత్తం 750 అయితే మిగిలినాయి. ఇవాళ మొత్తం 4 ట్రిప్లు అయితే కొట్టినాము. ఇక ఫస్ట్ ట్రిప్ వచ్చేసి వెస్ట్ మారేడుపల్లికి వెళ్ళి జూబ్లీ హిల్స్, సెకండ్ ట్రిప్ ఏమో జూబ్లీ హిల్స్కి వెళ్ళి బంజారా హిల్స్, థర్డ్ ట్రిప్ ఏమో బంజారా హిల్స్కి వెళ్ళి మన బంజారా హిల్స్ కాదు అమీర్పేటకి వెళ్ళి మన బోయినపల్లి పడ్డది. ఇక 4th ట్రిప్ అయితే మనకి మళ్ళీ వెస్ట్ మారేడుపల్లికి వెళ్ళి రాణిగంజ్, రామ్ గోపాల్పేట. ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే అయితే చూద్దాం ఎన్ని ట్రిప్స్ అయితే పడతాయో ఎంత అయితే చేస్తానో. ఓకే డన్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.